ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ, మరి మన మనసులో ఇప్పటి కాలంలో ఈ దినాలలో మనకు శాంతి సమాధానము లేక, నెమ్మది లేక, భయముతో దిగులుతో ఉంటా ఉన్నాం దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం అంటా ఉంది, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తా ఉంది, ఎవని మనసు నా మీద ఆనుకొని ఉంటుందో నేను వారిని పూర్ణ శాంతి గల వారినిగా కాపాడేదను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా. అంటే దాని అర్థం ఏంటిది అని అంటే, మన మనసు దేవుని యందు స్థిరంగా ఉండాలి, ఆయనను నమ్ముకొని ఉండాలని ప్రభు వారు మరి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు తల్లి చిన్న బిడ్డను ఎత్తుకుంది అనుకోండి, మరి బిడ్డ తన హోల్ టోటల్ బాడీ అంతా తల్లి మీదనే డిపెండ్ చేస్తుంది. తల్లి పడేస్తుందా, తల్లి పడేయదా అనే ఆ ఉద్దేశము ఆ కూతురికి గాని కుమారుడికి గాని తెలిసిపోతుంది. నా తల్లి నన్ను పడేయదు అని ఫ్రీగా తన బాడీని తన తల్లి చేతికి అప్పగించుకుంటాడు. అదే రకంగా మన దేవాది దేవుడు తండ్రి అయి ఉన్నాడు, మనం పిల్లలమై ఉన్నాము గనక మనం ఆయన మీద ఆనుకోవాలి. ఆధారపడినప్పుడు విశ్వాస విషయంలో, నమ్మకమైన విషయంలో దేవుడు అంటున్నాడు, అసమాధానము లేదా, నెమ్మది లేదా, మీకు నెమ్మదిని సమాధానమును అనుగ్రహించే దేవాది దేవుడిగా ఉంటూ మిమ్మల్ని కాపాడుతానని అంటున్నాడు. అందుకే అపొస్తల కార్యం 12వ అధ్యాయంలో చూసినట్లయితే పేతురు గారు చెరసాలలో వేయబడ్డాడండి. మరి ఆయన చెరసాలలో ఉంటూ మంచి నిద్రపోతా ఉన్నారు. చూడండి, మనకి ఏదైనా కష్టం వస్తే, మన శరీరం ఏదైనా ఇబ్బందికరమైన రోగాన్ని మరి గురవుతున్నప్పుడు మన ఒంటిలో, మన కంటి నిండా నిద్ర ఉండదు. కానీ పేతురు గారి యొక్క మనసు, పేతురు గారి యొక్క విశ్వాసం, పేతురు గారి యొక్క నమ్మకము దేవుని పైనే ఉంది. ఆమేన్. అందుకే పేతురు గారిని మరి నమ్మకంగా కాపాడాడు. దేవదూతనిచ్చి కాపుదలలో నుండి, ఆ చెరసాలలో నుండి బయటికి తీసుకొచ్చి కాపాడాడండి. నేనంటాను, ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నా, ఎన్ని ఒడిదుడుగులు ఎదురవుతున్నా, నీకు గర్భఫలము లేకపోయినా, లేకపోతే నీకు అవమానాలు ఎదురవుతున్నా, నిందలు ఎదురవుతున్నా, ఒత్తిడిలు ఎదురవుతున్నా, నీకు బాధ ఎదురవుతున్నా, ఒంటరితనం ఎదురవుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనసు దేవుని ఎడల స్థిరంగా ఆయన నమ్ముకొని ఉన్నట్లయితే దేవుడు నిన్ను కాపాడబోతుండు. దేవుడు తన శాంతి సమాధానము చేత నేను నింపి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.